సో కరెంట్ ఏఐ అనేది కంప్లీట్ ఐటీని డిస్టర్బ్ చేస్తూ ఉంది. అండ్ మోస్ట్ రీసెంట్ ఇయర్స్లో చూస్తున్నాం కదా, దగ్గర దగ్గర ఆల్మోస్ట్ లైక్ సాస్ బేస్డ్ కంపెనీస్, సేల్స్ ఫోర్స్ కానీ, ఎస్ఏపి కానీ, వర్క్ డే కానీ, ఆర్ లేకపోతే సర్వీస్ నో కానీ, ఇట్లాంటి కంపెనీస్ ఒక 10-15 ఇయర్స్గా బాగా థ్రైవ్ అయిన కంపెనీస్లో హ్యూజ్ లే ఆఫ్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవి ఈ సర్వీసెస్ని ఏఐ జస్ట్ లైక్ దట్ మార్చి పడేస్తుంది, ఏఐ జస్ట్ లైక్ దట్ క్రియేట్ చేసి పడేస్తుంది. నువ్వు ఈవెన్ స్టాక్ మార్కెట్లో చూసినా కూడా ఈ 4 కంపెనీస్ ఇప్పుడు మాట్లాడేది. ఇదే కాకుండా జీరా కూడా ఉంది, అట్లేషన్ జీరా. ఈ కంపెనీస్ స్టాక్ మార్కెట్ ఒకప్పుడు ఒక 2021, 2022లో నాకు గుర్తున్నంత వరకు ఈ కంపెనీస్ $500 పైన ఉండే స్టాక్. ఈ రోజు కరెంట్ టుడే ఇప్పుడు చెక్ చేసుకుంటే $60, $70 పడిపోయినాయి. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చే పాసిబిలిటీ కూడా లేదు. ఎందుకంటే ఏఐ వాటిని రీప్లేస్ చేసినప్పుడు ఆ సర్వీసెస్కి ఎవరు సబ్స్క్రైబ్ ఎవరు పే చేయరు. వీటికి కారణం ఏంటంటే ఏఐ కెన్ కోడ్. ఓకే, ఏఐ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది కోడ్ రాయగలుగుతుంది, టెస్ట్ చేయగలుగుతుంది, అండ్ డిప్లాయ్ చేయగలుగుతుంది, అండ్ డాక్యుమెంట్ కూడా చేయగలుగుతుంది. అండ్ ఒక జూనియర్ డెవలపరు ప్లెయిన్ క్రడ్ ఆపరేషన్స్ రాసే జూనియర్ డెవలపర్ని టీంలో తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఎందుకంటే ఏ ఏజెంట్ దాన్ని ఈజీగా బిల్డ్ చేస్తుంది అండ్ రీప్లేస్ చేయగలుగుతుంది. ఒక క్యూఏ ఇంజనీరు మాన్యువల్ టెస్ట్స్ ఆ రెగ్యులేషన్ టెస్ట్ రాసేటోళ్ళతో కరెంట్ పని ఉందా అంటే లేదు.